సాధారణంగా మనం దేవుణ్ణి ఎలా ప్రార్థిస్తామండి? దేవుడా, మాకు మంచి ఆయురారోగ్యాలు, సుఖ సంపదలు, పిల్లాపాపలతో చల్లగా ఉండేటట్లు దీవించు తండ్రి అని పదే పదే ప్రార్థిస్తాం. కానీ నా కథలో కనకారావు అనే మధ్యతరగతి కుటుంబీకుడు నాకు అవేమీ వద్దు, నన్ను ఈ భూలోకం నుండి తీసుకెళ్ళిపో అని యమధర్మరాజును పూజిస్తాడు. కథ చెప్పే ముందు ఒక చిన్న మనవి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ చిన్న సపోర్ట్ వల్ల ఈ కథ మరింత మందికి చేరువవుతుంది. మరి కథలోకి వెళ్ళిపోదామా? మన కనకారావు గణేష్పురం అనే గ్రామంలో ఒక చిన్న ఇంటిలో అద్దెకి నివాసం ఉంటున్నాడు. అతని భార్య పేరు లలిత. అతనికి 2 పిల్లలు, కూతురు కొడుకు. పూజ, శరత్. కనకారావు ఒక రేషన్ షాప్లో గుమస్తాగా ఉంటున్నాడు. తనకు వచ్చిన జీతంతో భార్య పిల్లలను చూసుకుంటున్నాడు. పిల్లలతో పాటు ఖర్చులు కూడా పెరుగుతూ వచ్చాయి. ఒకరోజు లలిత కనకారావు హాల్లో కూర్చున్నప్పుడు లలిత ఇలా అంటుంది, ఏమండి, పక్కింటి ఎదురింటి వాళ్ళందరూ వారానికి ఒకసారి కిట్టి పార్టీ పెట్టుకుంటున్నారండి. కిట్టి పార్టీలో ఆటల పాటల పోటీలు కూడా పెడతారంటండి. చాలా బాగుంటుందంట. కానీ ముందుగా కొంత డబ్బుని ఇవ్వాలంటండి. అది కూడా వాళ్ళేమి తీసుకోరంట. మాకే గిఫ్ట్లవి కొంటారంట. వెళ్తానండి అని అడుగుతుంది. కనకారావు, లలిత, మనకెందుకే ఆ కిట్టి పార్టీలు? అంతగా కావలిస్తే ఓ ఆదివారం పిల్లలతో సరదాగా అలా బయటికి వెళ్దాం, సరిపోతుంది అని అంటాడు. పక్కనే ఉన్న పిల్లలు, బాబోయ్, మేం రా మీతో అని అంటారు. కనకారావు, ఏంటంటున్నారా, ఎందుకు రారు అని అడుగుతాడు. మరి కాదేంటండి, మీరు మరీను వాళ్ళ కాలేజీకి వెళ్ళే పిల్లలు నేను జూకి తీసుకెళ్తాను, పార్క్ తీసుకెళ్తాను అంటే వస్తారేంటి అని అంటుంది. ఈ లోపల కొడుకు కనకారావుతో ఇలా అంటాడు, నానా, కాలేజ్లో చదువుకుంటూ ఎక్స్ట్రాగా కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను. దానికి మీరు ఒక 10,000 ఇవ్వవలసి ఉంటుంది అని అంటాడు. ఒరేయ్, ముందు కాలేజ్ చదువు సరిగా చదివేడు, తరువాత స్కిల్స్ గురించి ఆలోచించు గాని అని అంటాడు. నాన్నా, నేను బాగానే చదువుతున్నాను కదా, నా ఫ్రెండ్స్ అందరూ ముందుగానే జాయిన్ అయిపోయారు నాన్న, నాకు డబ్బులు ఇవ్వండి, నేను కూడా జాయిన్ అవుతాను అని అంటాడు. కనకారావు, సరే సరే చూస్తాను అని అంటాడు. ఇక పక్కనే ఉన్న కూతురు పూజ, నాన్నా, నేను బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుంటాను నాన్నా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న కనకారావు, అమ్మా, పోయినసారి స్టిచ్చింగ్ కోర్స్ నేర్చుకున్నావు కదా, సరిపోదేంటమ్మా? పోనీ అదేమైనా పూర్తిగా నేర్చుకున్నావా? లేదు. ఆ మాటలు విన్న పూజ, నాన్నా, నేను బట్టలు కుడుతున్నాను కదా అని అంటుంది. కనకారావు, మధ్యలో వదిలేసిన దానికి ఎందుకు తల్లి నేర్చుకోవడం అని అంటాడు. పూజ, ఏమో నాన్న, నాకు తెలీదు, మీరు జాయిన్ చేయాలి అంతే అని అంటుంది. కనకారావు సరేనని అలా ఆలోచిస్తూ పనికి వెళ్ళిపోతాడు. పనికి వెళ్ళిన తరువాత ఈ ఆలోచనలతో లెక్కలు వేసేటప్పుడు తారుమారు చేసేస్తాడు. ఆ రోజు సాయంత్రం ఓనర్ లెక్కలు చూస్తూ కనకారావు తప్పిదాన్ని గుర్తిస్తాడు. వెంటనే ఓనర్ కనకారావుతో, ఇదేంటయ్యా, ఈ లెక్కలు ఇంత తేడాగా ఉన్నాయి? ఈరోజు నిన్ను చాలా నమ్మి సరుకంతా నీకు వదిలేసి వెళ్తున్నానయ్యా, ఏంటిది? ఇదేనా నీ విశ్వాసం? తప్పుడు లెక్కలు వేసి డబ్బు గుజ్జుకుంటున్నావా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న కనకారావు, అయ్యా అయ్యా, అంత మాటలాడొద్దు, నాకు ఏ పాపం తెలీదు, నేను ఎప్పుడూ తప్పుడు లెక్కలు వేయలేదయ్యా, ఆలోచనలో పడి లెక్కలు తప్పుగా చేసుంటానేమో గాని కావాలనైతే కాదయ్యా, నన్ను క్షమించండి అని ప్రాధేయపడతాడు. సరే సరే, ఈసారికి వదులుతున్నాను, మరోసారి గాని తేడా వస్తే నీకు ఈ ఉద్యోగం ఉండదు కనకయ్యా, జాగ్రత్త అని అంటాడు. కాసేపు ఈ ప్రవచనాలు వింటాను, మనసు కొంచెం తేలిక పడుతుంది అనుకుని అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు. ప్రవచనాలలో గురూజీ గారు చెప్పిన మార్కండేయుని కథ వింటారు. అలాగే గురూజీ గారు ఇలా అంటారు, భక్తితో ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తే తప్పక మీ మొర అతనికి వినబడుతుంది, అతని అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది అని. కనకారావు ఇంటికి వచ్చి భోజనం చేసి దీర్ఘంగా పడుకొని ఆలోచిస్తూ ఉంటాడు. నేను యమదేవుణ్ణి ప్రార్థిస్తాను, నేను కొన్ని ప్రశ్నలు అడగాలి అతన్ని అనుకొని మరుసటి రోజు ఉదయాన్నే బజారుకెళ్ళి
యమదేవుడి ఫోటో కోసం గాలిస్తాడు. ఎక్కడా దొరకదు. కనకారావు ఇలా అనుకుంటాడు, ప్రాణం పోసే దేవుళ్ళ ఫోటోలు ఉంటాయి గాని ప్రాణం తీసే దేవుడి ఫోటోలు ఉండవు కదా, పోనీలే ఆ యమదేవుడి ఫోటో నేనే గీసేస్తాను అనుకొని యమదేవుడి ఆకారాన్ని ఎంతో శ్రద్ధగా గీసి ఫ్రేమ్ కట్టించుకొని ఉంచుకుంటాడు. మరుసటి రోజు లలిత లేవకముందే కనకారావు నిద్రలేచి స్నానపానాదులు చేసుకుని పూజ సామాగ్రి తెచ్చుకొని పూజకి అన్నీ సిద్ధం చేసుకుంటాడు. ఫోటో ముందు కూర్చుని మఠం వేసుకొని జపం చేస్తూ ఉంటాడు. ఓం యమాయ నమః, ఓం యమాయ నమః అని. నిద్రలో ఉన్న లలిత ఇదేంటి ఇంట్లో మంత్రాల శబ్దం వినిపిస్తుంది అనుకుంటూ బయటకు వస్తుంది. తీరా చూస్తే కనకారావు ఓం యమాయ నమః, ఓం యమాయ నమః అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. లలిత, ఏమండి మీకేమైనా పిచ్చి పట్టిందా, యముడికి పూజ చేస్తున్నారేంటి అని కసురుకుంటుంది. అబ్బా లలిత, నన్ను మనస్సంతగా దేవుడికి పూజ చేసుకొనివ్వవా ఏంటి అని కనకారావు లలితను అడుగుతాడు. అది కాదండి, ఏ దేవుడికైనా చేస్తే పర్వాలేదు, మీరేమిటి యముడికి పూజ చేస్తున్నారు అని అడుగుతుంది. ఏ యముడు మాత్రం దేవుడు కాదా? నేను పూజ చేసుకుంటున్నాను, నన్ను విసిగించుకు తల్లి, వెళ్ళు అని మళ్ళీ మంత్రాలు చదువుకుంటాడు. ఓం యమాయ నమః, ఓం యమాయ నమః. ఇలా ఒక 2-3 నెలలు గడిచిపోతాయి. ఒకరోజు యమలోకంలో యముని భార్య విశ్వ యముని దగ్గరకు వచ్చి ఇలా అంటుంది, స్వామి, మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా కొలుచుకున్నారా అని. యమధర్మరాజు, ఎవరూ కలవలేదు, ప్రార్థించలేదు, అయినా నన్నెవరు ప్రార్థిస్తారు, నేనేమైనా వరాలని ఇచ్చేవాడినా ఏంటి అని అంటాడు. విశ్వ, అవునా, అయితే ఈ మాట కూడా వినండి, మీకోసం భూలోకంలో ఒక భక్తుడు ఉన్నాడు, చూడండి రోజు మిమ్మల్ని ఎలా పూజించుకుంటున్నాడో అని చూపిస్తుంది. ఓం యమాయ నమః, ఓం యమాయ నమః. ఏంటి, నా కోసమా? చాలా ఆశ్చర్యంగా ఉందే. చాలా రోజుల నుండి చేస్తున్నాడు, ఒకసారి కలిసి రాకూడదు అని అంటుంది. దేవి, అయినా నేను ఆ భక్తుడికి ఏమివ్వగలను? అతను నా కోసం ఇంతలా ప్రార్థిస్తున్నాడు. ఏమోనండి, అయినా నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నాను ఒక భక్తుడు మీకు కూడా ఉన్నాడా అని. అసలు మీకోసం ఎందుకు ప్రార్థిస్తున్నాడో వెళ్ళి అతనికి ప్రత్యక్షమై కనుక్కోరాదు అని అంటుంది. యమధర్మరాజులం, మేము అతని దగ్గరికి వెళ్ళాలా అని అంటాడు యమధర్మరాజు. సరే సరే, మీకు ఇష్టముంటే వెళ్ళండి, లేకపోతే లేదు అని విశ్వ అంటుంది. అలా 2 నెలలు గడిచిపోతాయి. కనకారావు మాత్రం ఆపకుండా ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఇక యమధర్మరాజుకి, సరే ఆ ప్రాణి నా కోసం ఎందుకు తప్పిస్తుందో తెలుసుకుంటాను అని భూలోకంలో ఉన్న కనకారావు దగ్గరికి ప్రత్యక్షమవుతాడు. భక్త కనకారావు, నీ భక్తికి మెచ్చితినయ్యా, నీ ముందుకు వచ్చాను, ఏం కావాలయ్యా, నా కోసం అంతలా ధ్యానం చేస్తున్నావు అని అంటాడు. కనకారావు, స్వామి, ఇన్ని రోజులకు ప్రత్యక్షమయ్యావా, చాలా సంతోషం. ఎందుకు మీకోసం ప్రార్థిస్తున్నానో అని అడుగుతున్నారా? చెబుతాను స్వామి, చెబుతాను. మీరు ముందు ఈ ప్రసాదం తీసుకొని తీరికగా కూర్చోండి, అన్నీ చెబుతాను. ఇంతకీ అమ్మవారికి చెప్పి బయలుదేరారా అని అడుగుతాడు. అయ్యో అయ్యో, చెప్పడం మర్చిపోయానయ్యా, తిరిగి వెళ్ళేటప్పుడు చెబుతానులే. సరే సరే, ముందు నీ విషయం చెప్పు అని యమధర్మరాజు కనకారావును అడుగుతాడు. కనకారావు, స్వామి, ఏమీ లేదు, మీరు ఎప్పుడు చేసే పనే, నన్ను ఈ లోకం నుండి తీసుకెళ్ళిపోండి. అదేంటయ్యా అలా అడుగుతున్నావు? ఎవరైనా ఐశ్వర్యం ఆరోగ్యం కావాలి అని అడుగుతారు, నువ్వేంటి ఇలా కోరుకుంటున్నావు? అయినా ఆయుష్ తీరినిది నిన్నెక్కడికి తీసుకెళ్ళిపోమంటావు? అది కాక ఇంకేదైనా కోరుకుంటే కోరుకో అని అడుగుతాడు. ఆ మాటలు విన్న కనకారావు,
నాకింకే కోరిక వద్దు స్వామి, నేను అనుకున్నది నాకు ప్రసాదించండి అని కోరుకుంటాడు. యమధర్మరాజుకు చిరాకు వచ్చి బయలుదేరుతాడు. ఓ యమధర్మరాజా, ఆగవయ్యా, వచ్చి ఏదైనా కోరిక కోరుకోమన్నావు, తీరా తీర్చకుండా వెనుదిరిగి వెళ్ళిపోతున్నావు, నీకేమైనా సబబుగా ఉందా అని కనకారావు అడుగుతాడు. యమధర్మరాజు ఇలా అంటాడు. నువ్వేమైనా తీర్చే కోరిక కోరుతున్నావా ఏంటి? అది నా కర్తవ్యం కాదురా నాయనా అంటే అర్థం చేసుకోవేంటవయ్యా? తిక్కభక్తలా ఉన్నావే, అయినా నువ్వు ఎందుకు ఈ లోకంలో ఉండకూడదనుకుంటున్నావో నేను తెలుసుకోవచ్చా అని యమధర్మరాజు అడుగుతాడు. కనకారావు, సరేనయ్యా, నేను నిన్ను ఎన్నోసార్లు నన్ను తీసుకువెళ్ళమని ప్రార్థించాను, కానీ నువ్వు ఒక్కసారి కూడా రాలేదు. నా కథం చెబుతాను, విను అని మొదలు పెడతాడు. నా చిన్నప్పుడే తల్లి చనిపోయింది. అందరూ ఓ తల్లి లేని బిడ్డలా నన్ను ఎక్కిరిస్తుంటే చాలా బాధపడ్డాను. నా సవతి తల్లి సరిగా చూడకపోతే అప్పుడే ఎందుకు నాకు ఈ జీవితం అని అనుకున్నాను. కానీ మంచి రోజులు వస్తాయేమో అని ముందుకి నడిచాను. చదువుకుందామని ఎంత ప్రయత్నించినా అది నా బుర్రకెక్కేది కాదు. అందరి దగ్గర తెలివి తక్కువ వాడిగా మిగిలిపోయాను. అప్పుడు ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఏదీ దక్కలేదు. ఛీ, నా బ్రతుకు ఇంతేనా అనుకున్నాను. ఆఖరికి ఒక రేషన్ షాప్లో ఉద్యోగం దొరికింది. అదే నా భాగ్యం అని చేసుకుంటున్నాను. ఎంతో పెద్దింటి అమ్మాయిని కాకపోయినా నన్ను విసిగించకుండా అర్థం చేసుకునే భార్య వస్తే చాలు అనుకున్నా. కానీ నాకు ప్రతి దాంట్లో వంకలు పెట్టే భార్య వచ్చింది. పోనీ పుట్టిన పిల్లలైనా నన్ను అర్థం చేసుకుని శుభ్రంగా చదువుకుంటారంటే వాళ్ళు నాకు ఇంకా భారాలే తీసుకొచ్చి పెడుతున్నారు. సొంత ఇల్లు లేక ఈ అద్దె ఇంటిలో నలిగిపోతున్నాను. ఆఖరికి ఎంతో మెచ్చుకున్న మా షాప్ ఓనర్ దగ్గర కూడా మాటలు కాశాను. నాకెందుకు స్వామి ఈ బ్రతుకు చెప్పు అని అంటాడు. ఈ ఆవేదనతో నాకేమైనా రోగం వచ్చిందనుకో, నేను నా వాళ్ళకి భారమైపోతాను. అందుకే దయచేసి నొప్పి లేకుండా నన్ను తీసుకెళ్ళి తండ్రి అని విన్నవిచ్చుకుంటాడు. కనకారావు మాటలు విన్న యముడు ఇలా అంటాడు. చూడు కనకారావు, పుట్టిన ప్రతి జీవికి కష్టసుఖాలు వస్తూ పోతుంటాయి. ఎదురించి ముందుకెళ్ళాలి గాని ఇలా పిరికి వాళ్ళ ఆలోచిస్తారా ఏంటి? ధైర్యంగా బతకాలి కాని అని అంటాడు. ఆ మాటలు విన్న కనకారావు, ఆహాహా, వద్దయ్యా నాకు ఈ జీవితం, ఎలాగో వచ్చావు కదా, తీసుకెళ్ళిపోవయ్యా నన్ను నీతో పాటు అని బ్రతిమలాడుతాడు. అబ్బబ్బా, ఇంత చెబుతున్నా నీ మొండితనం మార్చుకోవేమిటయ్యా? సరే సరే, ముందు నీ కష్టాలకు ఎదురైన నీ వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో ఒకసారి చూపిస్తా. ఒకవేళ వాళ్ళు నీ గురించి చెడ్డగా అనుకున్నారనుకో, నిన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తా. వాళ్ళు నీ గురించి మంచిగా అనుకున్నారనుకో, వాళ్ళని అర్థం చేసుకుని ఇక్కడే బ్రతకవయ్యా అని అంటాడు. కనకారావు ఆ మాటలకు, ఓ యమధర్మరాజా, వాళ్ళు నా గురించి మంచిగా ఆలోచిస్తావని నువ్వెలా అనుకుంటావయ్యా? వాళ్ళు ఏదడిగినా కాదనేవాణ్ణి. నేను ఉన్నా వాళ్ళకి ఏం ఉపయోగమయ్యా అని అంటాడు. యమధర్మరాజు, సరేలే, నువ్వేంటయ్యా ఇలా తయారయ్యావు అని ఎవరెవరు ఏమనుకుంటున్నారో చూపిస్తాడు. రాత్రి కనకారావు పనుకునే సమయంలో లలిత దగ్గరికొచ్చి ఇలా అంటుంది. ఏమండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదండి, నలుగురు 10 సార్లు అడుగుతున్నారు, రావచ్చు కదా, మీ ఆయన అంత పిసినారోడా, అసలు నీ గురించి ఆలోచిస్తాడా అని. వాళ్ళ దగ్గర మిమ్మల్ని చులకన చేయడం ఇష్టం లేక మిమ్మల్ని అడుగుతున్నానండి, అంతేగాని మిమ్మల్ని ఇంకా కష్టపెట్టాలని కాదు. దయచేసి అర్థం చేసుకోండి. నా భర్త తక్కువ జీతం తెచ్చుకున్నా మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు అని నలుగురికి చెప్పడానికి, చూపించడానికి మిమ్మల్ని విసిగిస్తున్నాను. అలా విసిగించకపోతే మీరు ఏమీ కొనరు, ఇంకా ఖర్చులు ఎలా తెలివిగా ఖర్చు పెట్టాలో నేర్చుకోలేరు. నన్ను క్షమించండి అని బాధపడుతుంది. యమ ఇలా అంటాడు. ఇప్పుడేమంటావు కనకారావు అని. కనకారావు, అవును ప్రభూ, నా గురించి మంచిగానే ఆలోచిస్తుంది, నేనే తప్పుగా అర్థం చేసుకున్నానేమో అని అంటాడు. యమధర్మరాజు, సరే, ఇప్పుడు నీ కొడుకు గురించి చూడు. కనకారావు షాప్లో పనిచేసుకుంటూ ఉంటాడు.
అదే దారిలో శరత్ నడుస్తూ తన తండ్రిని చూసి బాధపడుతూ తన స్నేహితుడితో ఇలా అంటాడు. నాన్న మా కోసం చాలా కష్టపడుతున్నాడ్రా. నేను ఎలాగైనా ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకోవాలి. పోనీ ఈ సబ్జెక్ట్స్ ఎక్కువ మార్కులు తెచ్చుకుందామా అంటే ఎక్స్ట్రా ట్యూషన్స్కి వెళ్తే కానీ అది సాధ్యం కాదు. అది మళ్ళీ నాన్నకు భారమే అవుతుంది. ఈ స్కిల్స్ నేర్చుకుంటే ఏదైనా కంపెనీలో బేగా జాబ్ సంపాదించుకోవచ్చు. అప్పుడు నాన్నని అసలు పనికే పంపించుకును అని అంటాడు. యమధర్మరాజు, ఏంటయ్యా కనకారావు, విన్నావా నీ కొడుకు మాటలు అని అంటాడు. కనకారావు, విన్నాను స్వామి. నేను వాణ్ణి పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను. నా గురించి ఇలా ఆలోచిస్తున్నాడా అని అంటాడు. అప్పుడు యమధర్మరాజు, ఇప్పుడు నీ కూతురు గురించి కూడా చూడవయ్యా అని అంటాడు. కనకారావు భోజనం చేసి తరువాత కుర్చీలో కూర్చుని అలా పడుకుండిపోతాడు. అప్పుడు పూజ తండ్రి దగ్గరికి వెళ్ళి కాళ్ళు నొక్కుతూ ఇలా అంటుంది. నాన్న, డబ్బులు అడిగి మిమ్మల్ని కష్టపెట్టానా? కానీ ముందు నేర్చుకున్న టైలరింగ్ ఏమీ వేస్ట్ కాలేదు నాన్న. దాంతో డబ్బులు సంపాదిస్తున్నాను. మీరు నా పెళ్లి చేయడానికి ఎంతో కష్టపడుతున్నారు. డబ్బులు దాయాలని ఎంతో ప్రయత్నిస్తున్నారు. నేను కూడా ఎంతో కొంత దాచి మీకు ఆసరాగా ఉండాలని అనుకుంటున్నాను నాన్న. నేను ఖర్చు చేస్తున్నానన్న డబ్బులు నేను ఖర్చు పెట్టుకోవడం లేదు నాన్న. అవి ఓ పక్కన దాచిపెడుతున్నాను. అలాగే ఈ బ్యూటీషియన్ కోర్స్ చేస్తే ఇంటిలోనే పార్లర్ పెట్టుకోవచ్చు. దాని ద్వారా ఇంకా డబ్బులు వస్తాయి. అప్పుడు మిమ్మల్ని పనికి కూడా పంపించను నాన్న అని కళ్ళ వెంబడ నీళ్లు తెచ్చుకుంటుంది. అది చూసిన కనకారావు కంట వెంట నీరు కారుతుంది. యముడు అది చూసి, ఏమయ్యా కూతురు అసలు నీ గురించి పట్టించుకోదు అని అన్నావు. ఇప్పుడు ఏం చెప్తావయ్యా, చెప్పు అని అడుగుతాడు. స్వామి, దాని కంట నీరు రాకుండా చూసుకోవాలని అనుకున్నాను. కానీ నా కష్టాన్ని చూసి నా కూతురు ఇలా కష్టపడుతుందని అనుకోలేదు అని అంటాడు. ఉండవయ్యా, మరొకరిని చూపిస్తాను. అప్పుడు నువ్వు ఏం చెప్తావో వింటాను అని యమధర్మరాజు అంటాడు. ఇక కనకారావు షాపు ఓనరు కనకారావు చేసిన తప్పులను చూసి తిట్టిన తరువాత బయటకు వచ్చి కుర్చీలో కనకారావును చూస్తూ ఉంటాడు. పక్కనే ఉన్న ఒక పనివాడు ఇలా అడుగుతాడు కనకారావు ఓనర్ని. అయ్యా, ఎంతో నమ్మకంగా పనిచేసిన కనకారావు గారిని మీరు అలా తిట్టకుండా ఉండవలసిందండి అని అంటాడు. ఒరేయ్, నాకు కూడా బాధగానే ఉందిరా. కానీ ఆ లెక్కలను నా కొడుకు కూడా చూశాడు. నేను గాని ముందుగా కనకారావును తిట్టకపోతే వాడు ముందుకొస్తున్నాడు తిట్టడానికి. నా కొడుకు దగ్గర కనకారావు దీనంగా నించోవడం నాకిష్టం లేదురా. నేను తిట్టినా అంతగా పట్టించుకోడు అనే నమ్మకంతో తిట్టేశాన్రా. కానీ ఇప్పుడు బాధగా ఉందిరా అని అంటాడు. ఈసారైనా ఆదమర్పుగా పని చేయకూడదని ఇలా చేయవలసి వచ్చింది అని మనసులో అనుకుంటాడు. తన ఓనర్ని చూస్తున్న కనకారావు, అయ్యా, మీరు చాలా మంచివారు. నా గురించి ఆలోచించారా? నేనే తప్పుగా అనుకున్నాను అని బాధపడుతుంటాడు. ఇప్పుడు చెప్పవయ్యా, నాతో వస్తావా అని యమధర్మరాజు అడుగుతాడు. అమ్మో, వద్దు స్వామి. అసలే నా పిల్లలు చిన్నోళ్ళు. నా వాళ్ళందరూ నా కోసం ఇంతలా ఆలోచిస్తున్నారని తెలియక మిమ్మల్ని పూజించాను స్వామి. నన్ను తీసుకెళ్ళకండి స్వామి అని ప్రాధేయపడతాడు. అబ్బా, నిన్నెవడు తీసుకెళ్తాడయ్యా? చూడవయ్యా కనకారావు, మీ భూలోకవాసులు జీవితాంతం ఇది చేయాలి అది చేయాలి అని విసిగిపోతున్నారయ్యా. జీవితం చాలా చిన్నదయ్యా. ఉన్నప్పుడే హాయిగా అందరితో కలిసిమెలిసి జీవించండయ్యా. కష్టాలని కొన్ని రోజులు ఏడుస్తారు, సంతోషాలని కొన్ని రోజులు ఆనందిస్తారు. అంతే కదయ్యా జీవితం అంటే. అప్పుడు కనకారావు, అవునవును యమధర్మరాజా అని అంటాడు. యమధర్మరాజు, ఇక మరి సెలవు, నేను బయలుదేరుతాను అని అక్కడి నుంచి వెళ్తుండగా ఎక్కడి నుంచో ఓం యమాయ నమః, ఓం యమాయ నమః అని వినిపిస్తుంది యముడికి. ఇదేంటి, మళ్ళీ నా పేరు ఎవరో జపిస్తున్నారు? కనకారావు, ఏంటయ్యా అని యమధర్మరాజు కనకారావును అడుగుతాడు. స్వామి, అది అది అని తడబడతాడు కనకారావు. చెప్పవయ్యా,
ఏంటి అసలు సంగతేంటి? ఎందుకలా నసుకుతున్నావు? చెప్పు చెప్పు అని అడుగుతాడు. కనకారావు, నేనే ఇంకొక స్నేహితుడికి మీకు పూజ చేయమని చెప్పానయ్యా. వాడు కూడా చాలా బాధలతో ఉన్నాడు. ఆ మాటలు విన్న యమధర్మరాజు, మీ భక్తులకి వేరే పని లేదేంటయ్యా? ఒకరు ఏదైనా మొదలు పెడితే పక్కోలు కూడా మొదలు పెట్టేస్తూ ఉంటారు. మిమ్మల్ని మార్చలేమయ్యా అని యమధర్మరాజు అంటాడు. కనకారావు, స్వామి, వాడి బాధ కూడా విని వాడికి కూడా కనువిప్పు కలిగించు తండ్రి అని అడుగుతాడు. ఏవయ్యా ఏమయ్యా కనకారావు, నాకేం పని లేదనుకుంటున్నావా ఏంటయ్యా? అసలే నా దేవికి చెప్పి రాలేదు. ఆవిడ ఎక్కడ అలిగి కూర్చుందో ఏమిటో. నేను వెళ్తున్నాను అని యమధర్మరాజు వెళ్ళిపోతాడు. వెనకాలే కనకారావు, ఓ యమధర్మరాజా, ఆగవయ్యా, ఆగు అనుకుంటూ వెళ్తాడు. కథ కంచికి మనమింటికి. ఎలా ఉందండి కథ? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ కథకు లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అవును, కథ ఎలా ఉందో తప్పనిసరిగా కామెంట్ చేయాలి. ధన్యవాదాలు.